వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి 1952 ఆగస్టు 12వ తేదీన అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు కుటుంబంలో జన్మించారు. సర్వేశ్వర సోమయాజులు, కల్పకం యేచూరి దంపతులకు ఆయన పుట్టారు. తండ్రి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజనీర్ గా సేవలందించగా తల్లి కల్పకం యేచూరి కూడా ప్రభుత్వాధికారిని. సీతారాం బాల్యం హైదరాబాద్ నగరంలో కొనసాగింది. ఎబిట్స్లోని ఆల్ సైన్స్ పాఠశాలలో మెట్రిక్యులేషన్, నిజాం కళాశాలలో పియూసీ పూర్తి చేశారు. ముల్కీ ఉద్యమం కారణంగా ఆయన తండ్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రభుత్వ సర్వీసులకు వెళ్లడంతో యేచూరి కూడా దేశ రాజధానికి వచ్చారు. అదే ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పి ఢిల్లీ స్థాయి నాయకుడిగా ఎదిగేందుకు బాటలు వేసింది. విద్యార్థి దశలోనే వామపక్షం వైపు మళ్లారు. 1970లో సిబిఎస్ఈ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్ గా సీతారాం యేచూరి నిలిచారు. అనంతరం సెయింట్ స్టెఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బిఏ పూర్తి చేసిన ఆయన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత జేఎన్యూలోనే పిహెచ్డిలో చేరిన ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించగా అరెస్టు కావడంతో పిహెచ్డిని పూర్తి చేయలేకపోయారు. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు కాకపోవడంతో మార్కిస్ట్ సిద్ధాంతాన్ని అవపోషణ పట్టడానికి కీలకంగా నిలిచింది. 1974లో విద్యార్థి నేతగా సీతారాం యేచూరి ఎస్ఎఫ్ఐలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాతి ఏడాదికి 1975లో జేఎన్టీయూలో చదువుతున్న సమయంలో సిపిఎంలో చేరారు. ఇక జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ కు 3 సార్లు అధ్యక్షుడిగా సీతారాం యేచూరి ఎన్నికయ్యారు. సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్తో కలిసి జేఎన్యూ వామపక్ష పార్టీకి అండగా మార్చడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా కూడా సీతారాం యేచూరి పనిచేశారు. ఆ తర్వాత 1984లో సిపిఎం కేంద్ర కమిటీలో చేరారు. అనంతరం 1992లో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా సీతారాం యేచూరి ఎన్నికయ్యారు. ఇక తొలిసారిగా 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు సీతారాం యేచూరి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2015లో వైజాగ్ లో జరిగిన 21వ సిపిఎం మహాసభల్లో పార్టీ 5వ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక 2015 నుంచి చనిపోయే వరకు కూడా సీతారాం యేచూరి అదే పదవిలో కొనసాగారు. వామపక్ష నేతగా, సిపిఎం జనరల్ సెక్రటరీగా సీతారాం యేచూరి దశాబ్దాలుగా పార్టీలో, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. కేవలం కమ్యూనిస్టుగా మాత్రమే కాకుండా ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా, కాలమిస్టుగా ఆయన ఎంతో గుర్తింపు పొందారు. దాదాపు సిపిఎంతో 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించారు ఈ ఎర్ర సూర్యుడు. సుదీర్ఘ కాలంగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. చిన్ననాటి నుండి అధ్యయనానికి ఇచ్చిన ప్రాధాన్యతే జీవితంలో ఆయనను అగ్రస్థానానికి చేర్చింది. యేచూరితో కలిసి పనిచేసిన జైపాల్ రెడ్డి, చిదంబరం, అరుణ్ జైట్లీ లాంటి వారు కేంద్ర మంత్రులుగాను, ప్రచండ లాంటి విద్యార్థులు నేపాల్ దేశ అధ్యక్షులుగాను పనిచేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని వ్యతిరేకించి జేఎన్యూ విద్యార్థులతో భారీ ర్యాలీగా ఆమె నివాసాన్ని ముట్టడించి తప్పులను ఆమె ముందే చదివి వినిపించి ప్రజాస్వామ్య హక్కుల హరణిపై దేశ ప్రధానిని ఎండగట్టిన ధైర్యవంతుడు యేచూరి. ఇక ప్రజా సమస్యలు, ఇతర అంశాలపై రాజ్యసభలో నిరంతరం ప్రస్తావిస్తూ సీతారాం యేచూరి బాగా గుర్తింపు పొందారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కామన్ మినిమం ప్రోగ్రాం ముసాయిదాను రూపొందించడంలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంతో పాటు సీతారాం యేచూరి కీలకంగా వ్యవహరించారు. 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడంలోనూ సీతారాం యేచూరి కీలక పాత్ర పోషించారు. 2004-2014 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ లెఫ్ట్ మధ్య సంబంధాల విషయంలో ఏ చిన్న సమస్య వచ్చినా సోనియా యేచూరిని సంప్రదించేవారు. సిపిఎం అస్తిత్వం నిలబెట్టుకునేందుకు పోరాడుతున్న సమయంలో యేచూరి తన అసాధారణ రాజకీయ వ్యవహార శైలి, నేర్పుతో చాలా త్వరగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఇండియా కూటమిగా ఒక తాటిపైకి తీసుకురాగలిగారు. బీజేపీ నేతృత్వంలోని కూటమికి సవాళ్లు విసరగలిగారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన పార్టీలో సిపిఎం ఒకటే తొలి నుంచి సమైక్య నినాదం వినిపించింది. తెలంగాణ ప్రజల్లో ఉన్న భావోద్వేగాలను గమనించి గౌరవించిన ఏచూరి రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తత్సర వైఖరి ప్రదర్శించడాన్ని తప్పుబడుతూ వచ్చారు. సిపిఎం ఏకాభిప్రాయానికి రాలేదని నాటి యూపీఏ పాలకులు చెప్పారు. మా భుజం మీద తుపాకీ పెట్టి కాల్చడానికి ప్రయత్నించవచ్చని వారికి ఏచూరి హితవు పలికారు. రాష్ట్ర విభజన బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో మాత్రం పార్టీ అభిప్రాయాన్ని గట్టిగా వినిపించారు. సీతారాం ఏచూరి రాజకీయ జీవితాన్ని రాష్ట్ర విభజన ఉద్యమాలే కీలక మలుపు తిప్పాయి. ప్రత్యేక ఆంధ్ర తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొనడంతో పాటు సంయుక్త రాష్ట్రాల్లో తెలుగు వారి ప్రభను ఢిల్లీలో వెలిగించిన జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, సీతారాం ఏచూరులు ముగ్గురు రాష్ట్ర విభజన సభలో పార్లమెంట్ ఎగువ దిగువ సభ సభ్యులుగా ఉండి ఆనాటి చర్చలో పాల్గొనడం విశేషం. అమెరికా విదేశాంగ విధానాన్ని సీతారాం ఏచూరి తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. భారత గణతంత్ర వేడుకలకు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా రావడాన్ని సైతం ఆయన వ్యతిరేకించారు. ఇస్లాం ఛాందస్యవాదం పెరిగేందుకు అమెరికానే కారణమని ఏచూరి విమర్శిస్తుంటారు. పశ్చిమ ఆసియాలో అమెరికా సైనిక జోక్యం తీవ్రమైన అశాంతికి దారితీసిందని ఆరోపించారు. రాజకీయాలే కాకుండా రచయితగాను ఏచూరి మంచి గుర్తింపును అందుకున్నారు. లెఫ్ట్ అండ్ డ్రైవ్ పేరుతో ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కు సీతారాం ఏచూరి కోలమ్స్ రాశారు. Caste and class in India politics today, socialism in changing world, Modi government, new surge of communalism, communalism versus secularism వంటి పుస్తకాలను సీతారాం ఏచూరి రాశారు. ఇక సీతారాం ఏచూరి వ్యక్తిగత జీవితానికి వస్తే ఇంద్రాణి మంజుదారును వివాహం చేసుకున్నారు. వారికి ఆశీష్ ఏచూరి, అఖిల ఏచూరి అనే ఇద్దరు పిల్లలున్నారు. ఆశీష్ ఏచూరి 2021లో కరోనా కారణంగా మృతి చెందారు. అఖిల యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్, యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఎడ్రస్ లో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. సీతారాం ఏచూరి సీమాచిస్త్ అనే జర్నలిస్ట్ ను రెండో వివాహం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం ది వైర్ వార్తా సంస్థకు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏఎస్ గా పనిచేసిన మోహన్ కందాకు సీతారాం ఏచూరి మేనల్లుడు గమనార్హం. వైద్య విద్యార్థుల పరిశోధన కోసం సీతారాం ఏచూరి భౌతిక కాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. ఏచూరి భౌతిక కాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ఆసుపత్రికి దానం చేశారు. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల బోధన, రీసెర్చ్ లో ఏచూరి భౌతిక కాయాన్ని ఉపయోగించుకోవాలని కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ను కోరారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.